వార్తల విహారీ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పొంగనూరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తేనే ముస్లింలకు 4% రిజర్వేషన్లు సాధ్యమంటున్న వైఎస్ఆర్సీపీ చిత్తూరు సేవాదల్ అధ్యక్షులు ఎస్టీఎఫ్ సిద్దిక్. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఏదో ముస్లిం సోదరులందరినీ ఆ కులానికి ఏదో అండగా ఉంటానని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నరేంద్ర మోడీ గారి సభలో ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే వాళ్ళు కనీసం 4% రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు మైనార్టీలు మనోభావాలు దెబ్బతినేటప్పుడు ఎన్డీఏ కూటమిలో మీరు పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉండి మీరు ఎందుకు అక్కడ మీరు ఏది ఆ ప్రస్తావన వాళ్ళు మైనార్టీస్ని 4% రిజర్వేషన్ తీయేస్తానని కూడా ఆడ మీరు కూర్చొని ఉన్నారు. కనీసం వాటి గురించి మీరు ఇంతవరకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ మీద ఎంత మటుకు ప్రేమ చూపిస్తున్నారు. కపటి ప్రేమ అనేది పూర్తిగా వాస్తవంగా తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా పొంగనూరు పట్టణంలో మైనార్టీలందరూ కూడా ఒక ఓటు ఫ్యాన్ గుర్తుపైన ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుపైన వేసి రెండో ఓటుని ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మొన్న అమిత్ షా గారు చెప్పారు, మేము 4% రిజర్వేషన్ తీయేస్తామని, ఎన్ఆర్ఐ ప్రవేశపెడతామని, సిఐఏ ప్రవేశపెడతామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కలోనే ఉన్నారు. దానికోసం ఏమాత్రమో స్పందించలేదు. అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను పదవిలో వచ్చిన తర్వాత నేను ఇంకోసారి సీఎం అయిన తర్వాత మనకి 4% రిజర్వేషన్ ఖాయం చేస్తామని, ముస్లిం సోదరులందరికీ అందుబాటులో ఉంటామని, వాళ్ళ కోరికలు ఏమి ఉండే అవన్నీ తీరుస్తామని చెప్పేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభాపూర్వకంగా అందరికీ తెలియజేశారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎంచుకుంటే ఇంకా రాబోయే కాలాల్లో మనకి అంతా మంచిగా జరుగుతుంది. అమ్మ అనేది 2 అక్షరాలు ఎంత నిజమో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే నిజము. దయచేసి ప్రజలందరూ ఇవన్నీ గుర్తించి మన ఉన్నతమైన ఓటుని మన ఫ్యాన్ గుర్తుకే వేయాలని, ఒకటి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఇంకోటి మన ఎంపీ మిథున్ రెడ్డి గారికి వేయాలని, హయ్యర్ మెజారిటీతో అఖండమైన మెజారిటీతో గెలిపించాలని అందరికీ ఈ సభాపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలుపుతూ అందరూ మనం విజయం సాధించాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. అందరికీ నమస్కారం. పొంగనూరులో పెద్ద ఆయనకి ఓడించడం, అన్నమయ్య జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మిథున్ రెడ్డి గారికి ఓడించడం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు లేరు వాళ్ళకి ఓడించడానికి. ఎవరి తరం కాదు.